2025 అక్టోబర్ 18 6:41 ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభమవుతుంది. గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. కర్కాటక రాశి గురు భగవానునికి ఉచ్చ స్థానం అని కూడా చెప్పచ్చు. అంటే శక్తి, దయా, జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పచ్చు. అతిచార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వరగా వస్తాయి. దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది. ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు 2025 అక్టోబర్ 18 నుండి 2026 ఏప్రిల్ 28 వరకు సుమారుగా 192 రోజులు, 6 నెలల 10 రోజుల పాటు ఉంటారు. తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు. ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే 4వ ఇల్లు సుఖస్థానం. ఇది తల్లి, కుటుంబ సభ్యులు, వాహనం, ఇల్లు, విద్య, గృహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. గురువు 4వ ఇంట్లో దృష్టి చూపడం వల్ల 3 భావాలుగా ఉన్నాయి. 8వ ఇంట్లో వృశ్చికం, గుప్త లాభాలు అత్యధికంగా ఉంటుంది. 10వ ఇంట్లో మకరం, వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది. 12వ ఇంట్లో మీనం, మోక్షం ఉంటుంది. విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీయ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది. గురు అతిచార ఫలితంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ద నంబర్ 1 టాపెస్ట్ రాశి ఏదైనా ఉంది అని అంటే ఈ యొక్క గురు అతిచారంలో ఈ వృశ్చిక రాశి వారే. మీరు పట్టిందల్లా బంగారం అండి. ఏమండి, ఈ వృశ్చిక రాశి గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, బాగుంటుంది బాగుండట్లేదు కదండి. ఇప్పుడు చూడండి ఎలా ఉండబోతుందో. అక్టోబర్ 18 6:29 మీ జీవితం మారబోతుంది. ఈ యొక్క 162 రోజులు మీరు ప్రయత్నం చేయాలండి. మీరు ఏది ప్రయత్నం చేస్తే అది వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బంది అంతా తొలగి జీవితంలో ఇంతింతై వటుడింతై దానింతై నపోవీరికి పైనంతైనట్టుగా మిమ్మల్ని అసలు అక్కరే లేదనుకున్న వాళ్ళు మీరు ఉంటేనే అవుతుంది అనే స్థితికి మీరు ఎదుగుతారు. వృశ్చిక రాశి మిత్రులారా, ఆర్థికంగా మీకు ఉన్నటువంటి యొక్క ఉంటుంది చూసారా, మీ అప్పులన్నీ తొలగిపోతుంది. ప్రయత్నం చేయాలి, ఏదైనా ఒట్టిగా కూర్చుంటే కాదు. వృశ్చిక రాశి మిత్రులారా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా ఎన్నో రోజులు నాకు ఉద్యోగం పోయిందండి, నాకు ఉద్యోగం తీసేశారంటే అవన్నీ కూడా రాబోతున్నాయి. అంతకంటే గొప్ప ఉద్యోగం రాబోతుంది. మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పచ్చు. అది వచ్చేసి ఫ్రాంచైజ్ మోడల్ గా ఉండొచ్చు, బ్రాంచ్ మోడల్ గా ఉండొచ్చు. విదేశీయ వాణిజ్యం కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు బాగుంటుంది. వృశ్చిక రాశిలో ఉన్న రాజకీయ నాయకుడికి గొప్ప గొప్ప పదవులు రాబోతున్నాయి. లేదా మంచి సమాజంలో, క్షేత్రంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు సైంటిస్టులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, డిఫెన్స్ లో వీళ్ళందరికీ కూడా మంచి మంచి పేర్లు, మీరు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు, గౌరవ ప్రదానం, డాక్టరేట్ ప్రదానం, ఎన్నో పెద్ద పెద్ద పదవులు రాబోతున్నాయి. విద్యార్థులుగా ఉన్నారే, విద్యార్థులారా, మీరు ఎన్నో రోజులుగా కాస్త అందమవుతుంది అని అనుకుంటున్నారు కదా, అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి రాబోతున్నారు వృశ్చిక రాశి విద్యార్థులారా. ఈ యొక్క గురు అతిచార సమయంలో వృశ్చిక రాశి వారు పట్టింది, మీరు ఏది చెప్తే అది జరుగుతుందండి. కానీ ప్రయత్నం చేయండి, మంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కాని యొక్క స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అతి అద్భుతమైనటువంటి సంబంధాలు రాబోతున్నాయి. చాలా ఒక్కటండి, క్రీడాకారులు ఉన్నారు ఇందులో, క్రీడాకారులకు కూడా చాలా మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 1, 2 ఎన్ని చెప్పుకోవచ్చండి, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది. గురు కటాక్షం సంపూర్ణంగా ఉంది. గతంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. గతంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ తొలగిపోతున్నాయి. సొంత ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇల్లుకున్న అప్పులు తీరుస్తారు, ఏమైనా ఇంటిని మరమ్మతులు చేసుకుంటారు, కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు. అన్ని రకాలుగా ఉంటుంది. కాస్త నోరు అదుపులో ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండు కూడా చూసుకోండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. ఆ స్వామి వారిని ప్రార్థన చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు. ఆ గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు. గురు భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ అనుగ్రహమే. మీరందరూ కూడా చక్కగాను బృహస్పతి దేవాలయంలోకి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయండి. పసుపు
ఒత్తులతో నూనె వేసి వెలిగించండి, ఐశ్వర్యం పెరుగుతుంది. పసుపు పువ్వుతో అర్చన చేయండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందండి. విజయోస్తు. మళ్ళీ చెప్తున్నాను వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో ఇది ఒక మలుపు తిరిగే ఒక గురు అతిచార ఫలితం అని కూడా చెప్పొచ్చు. శరణమయ్యప్ప. గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే, గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ 18. కర్కాట రాశి వారికి ఉచ్చ స్థితి. మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే 5వ ఇల్లు. పుత్రుడు, విద్య, ప్రేమ, సృజనాత్మక, జ్ఞానం ఇవన్నింటి మీద కూర్చొని ఉంటుందన్నమాట. విద్యార్థులకి ఇది అత్యంత శుభ సమయం. మీకు 7.5 శని ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు. ఈ యొక్క 192 రోజులు గురు భగవానుడు వల్ల మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం, స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువయ్యి విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయ్యి విడిపోయిన వాళ్ళకి కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది. మళ్ళీ కలుసుకుంటారు దంపతులు. 9వ ఇల్లు గురువు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కులదేవత, ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో వ్రతాలు, పూజలు, అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది. 11వ ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది. ఆర్థికంగా, వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పాత స్టాక్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందుకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ గొడవలన్నీ కూడా తొలగిపోతుంది. అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. మంచి మంచి ఫలితాలు. ఇటు శని ఇబ్బంది పెట్టినా గురు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు. వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు, లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు, ఉన్న ప్రాంతం నుంచి, ఉన్న ఊరు నుంచి, ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అంటే స్థాన చలనం 100కు 100% కనబడుతుంది. స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవాన్ ఇవ్వబోతున్నాడు. గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహప్రవేశ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు. పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి. మంచి దీక్ష లాంటిది, దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి. విద్యార్థులకి పుస్తకాలు, వస్త్రాలన్నీ కూడా దానం ఇవ్వండి. మీ యొక్క పిల్లల మీద, వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓవరాల్ గా తీసుకుంటే 70% గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు.